ఈరోజు చేసేబోయేది రెసిపీ మిల్ మేకర్ ఎగ్ ఫ్రైడ్ రైస్. కావాల్సిన పదార్థాలు మిల్ మేకర్, ఎగ్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, మసాలాలు, దినుసులు, ఉల్లిగడ్డ, రైస్, సోయా సాసు, టమాటా సాసు. అది వేడి నీళ్ళల్లో 2 minutes నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక ఇలా పిండేసేసేయాలి. పిండేసేసి ఇందులో అన్ని మసాలాలు, కారం అన్నీ కలుపుకొని ఆయిల్లో వేయించాలి. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకో అంతే. కలర్లా వేయించుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. కొద్దిగా కలర్ వేసుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిగా నానబెట్టుకోవాలి 2 minutes అంతే. ఇందులో వెజ్ వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా ఎక్కువగా అవుతుంది అంతే. ఇలా వేసుకోండి. ఓకేనా? ఇంతే. ఇది వేయించుకోవాలి. ఎగ్ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ కావాలి. గోల్డెన్ కలర్ వచ్చాక ఇది తీసుకోవాలి. జీరా వేయండి. మసాలాలు పుదీనాకు టమాటా, గరం మసాలా, కొద్ది పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్ వేసుకోవాలి. ఇలా కారం మనకు సరిపడి వేసుకోవాలి. మీకు ఎలా తింటే అలా వేసుకోండి. కారం, ఉప్పు, తర్వాత ఉంటే తక్కువ వేసుకోండి. ధనియాల పొడి, టమాటా సాస్, సోయా సాస్, వెనిగర్, కలిపేస్తాం. ఇందులో ఎగ్ వేయండి. వేయించుకున్నాం కదా ఎగ్, సోయా సాస్ వేయించుకోండి. కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర ఇలా వేసుకొని
సర్వ్ చేసుకొని తినడమే. సర్వ్ చేసుకోండి. మంచి ఎగ్ వైట్ రైస్. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి టిఫిన్లకి.